బాబా కాఫీ. బాబా కాఫీ. బాబా ఏంటి బాబా పట్ట పగల నుంచుని కదలుకుంటున్నావా? బాబా జాగ్రత్త, కాలుతున్నాయి. నీవు నా జీవిత భాగస్వామి కావాలని కాలగంటున్నాను. బాబా నన్ను క్షమించు బాబా. ఫస్ట్ నుంచి నేను నిన్ను బావగానే చూశాను తప్ప నేను నా భర్తగా ఏ రోజు ఊహించుకోలేను. శాంతి, ఏంటి నువ్వయ్యేది? నన్ను నన్ను భక్తిగా ఊహించుకోలేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పైన మామయ్య ఆజ్ఞని అడియాసం చేస్తారా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి దాన్ని కనుక ఆ చక్రవర్తి చేతిలో అతి దారుణంగా మోసపోయాను. ఇప్పుడు పెళ్లి ఒప్పుకొని నిన్ను నా భర్తగా ఒప్పుకొని నేను మోసం చేయలేను బాబా, మోసం చేయలేను. ఎంత పని చేశావు శాంతి, ఎంత పని చేశావు నువ్వు? నువ్వు ఆ చక్రవర్తి గారిని ప్రేమించావా? అవును బాబా. ఏంటి నువ్వు అంటున్నావు? నువ్వు ఎవరిలో ప్రేమించావు? మాట్లాడవే. అవును అవును అవును, ఒక నీచుని ప్రేమించి అతి దారుణంగా మోసపోయాను. మోసపోయింది నీవు కాదే, నిన్ను కన్నానే నేను మోసపోయానే. ఇచ్చాను అని ఎంత తేలిగ్గా చెప్పగలిగానే. వద్దు, నన్ను ఎలా పిలవద్దు. నన్ను ఎలా పిలిచే అర్హత నీకు లేదు. నానా ఎందుకు నాన్న ఇంకా చచ్చిన పావుని చంపుతున్నారు? నేనేమంత పాపం చేశాను నాన్న? అలా మాట్లాడకండి నాన్న, నేను తట్టుకోలేను. మాట్లాడుతాను. నా కుండీలో ఉన్న కసినంతా కక్కేస్తాను. చిన్నతనంలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాడేవాడు, మనమే దిక్కని నమ్ముకున్నాడే. నీ అమ్మ కూడా చనిపోతూ నిన్ను వాడికి పెళ్లి చేయమని కోరింది. మరి అలాంటప్పుడు దాని ఆశ ఏం కావాలి? నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసి మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనుకుంటే నువ్వు వాడిని కాదంటున్నావు. శాంతి, ఇప్పటికైనా మించిపోయింది. భావన పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పమ్మా, ఒక్క మాట చెప్పుకోవాలి. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. బావని నేను చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాము. బావని ఒక మంచి స్నేహితుడిగా భావించానే కానీ నా భర్తగా ఏ రోజు ఊహించుకోలేదు నాన్న. ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడ్డాం కన్నా కాటితో కాపురం చేయడమే మంచిది నాన్న, మంచిది. అదే నీ నిర్ణయమా? అయితే నా నిర్ణయం కూడా వినది. ఈ రమేష్ నాకు మేనలుడే కాదే, నా కొడుకు స్థానంలో నాకు తలకొరు పెట్టేవాడు కూడా వీడేనే. వీడితో ఎవరైతే కాపురం చేస్తారో వాళ్ళకే నేను ఇంట్లో స్థానం. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా? దాని అర్థం అదే కదా. ఆ మాటకు విలువిస్తే ఎవరైతే నేను చెప్పినట్టు వింటారో వాళ్ళకే ఇంట్లో స్థానం ఉంటుంది. ఎవరినో ప్రేమించినంత ధైర్యం నీకున్నప్పుడు నా నిర్ణయంలో తప్పే ఉంది. నానా నిన్ను
నిన్ను నీ బావకి ఇచ్చి పెళ్లి చేసి నా రుణం తీర్చుకుంటే నువ్వు నువ్వు ఎవరినో ప్రేమించావు. వాడికి ఏం తప్పు? చదువు లేదా, సంస్కారం లేదా? చిన్నతనం నువ్వంటే పిచ్చి ప్రేమే వాడికి. చూడవే చూడవే, నువ్వు అలా చేసావని తెలియగానే వాడు ఎలా కురింగిపోయాడో చూడవే చూడవే, పంపిస్తాను. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంకా ఏం కావాలి? ఇలాంటి దానికి నా ఇంట్లో స్థానం కంటికి కనిపించుకుంటా. ఏమిటి ఆవేశం? ఇందులో శాంతి తప్పేమంది? ఈ మాట అంటున్నావు. నిన్ను ఒక కడుగుతాను చెప్పు, అది నిన్ను కాదనడానికి నువ్వు చేసిన తప్పలేదు. అసలు నీకేం తక్కువరా? నేను ఒక అనాథని మామయ్య, ఇక నాకు తక్కువ అంటావా? అన్నీ తక్కువే. అందుకే శాంతి నన్ను భర్తగా ఊహించుకోలేకపోయింది. బాబా అంత మాట అనకు బాబా. చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసిమెలిసి తిరిగాము. నేను నిన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించాను తప్ప నేను ఏ ఒక్కరోజు నేను భర్తను ఊహించుకోలేదు బాబా. నన్ను క్షమించు బాబా. నన్ను నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు ఈ జన్మ లేదు. దానికి నువ్వేం చేస్తావు? దాన్ని మందలించవలసింది పోయి దానికి వంత పాడుతున్నావు అనమాట. సరిపోయిందిరా. చూడు మామయ్య, శాంతేమి చిన్నపిల్ల కాదు. రేపు పొద్దున్న దానికి ఇష్టం పెళ్లి చేస్తే బాధపడేది నువ్వే కావచ్చురా. కానీ ఇది ప్రేమించిన వాడు దీన్ని ఘోరంగా మోసం చేశాడు. ఆ విషయం ఈ 10 మందికి తెలిస్తే దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆగు మామయ్య ఆగు. దేశమేమి కొట్టిపోలేదు. మన శాంతి నిప్పు లాంటిది. నెల రోజులు తిరిగేలేపు బంగారం సంబంధం తీసుకొచ్చి మన శాంతికి పెళ్లి చేద్దాం. నువ్వే వెరీ కాదు మామయ్య. శాంతి నువ్వు లోపలికి వెళ్ళు. చూడు మామయ్య, మీరు కొద్దిగా నిదానంగా ఆలోచించారు. నాకు కాస్త పని ఉంది, నేను అలా ఎగిరిగా సాధించుకెళ్ళి వస్తాను.